బయట వాళ్ళు ఏంటి క్లాస్కి రారు? ఇప్పుడే వెళ్ళారా? అదేంటది? బయట వాళ్ళు ఎవరు క్లాస్కి రావాలన్నా తింటున్నారు అనేది ఎక్స్క్యూజ్ అండి. అయ్యో, పెన్ ఎక్కడుంది? సార్ కింద తీసుకొస్తారా? ఇక్కడే ఉంది. మీరు ఈ లోపల క్వశ్చన్ నెంబర్ 2లో ఈ గ్రాఫ్ అర్థమైందా అండి? మీ దగ్గర ఇన్స్టిట్యూట్ బుక్స్ ఉన్నాయి కదా, రివైజ్ చేశారా? నేను చెప్పిన తర్వాత రివైజ్ చేశారా? ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటంటే ఎన్ని డిఫరెన్స్ పాయింట్లు ఉంటాయి, ఎన్ని టైప్స్లో మాట్లాడుకున్నాం. ఓన్లీ కాస్ట్ ఇస్తే కాస్ట్ డిఫరెన్స్ పాయింట్ వస్తుంది, ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ డిఫరెన్స్ పాయింట్ మాట్లాడుకుంటాం. సార్ ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏంటి? ఆ పాయింట్ దగ్గర ఏ ఆప్షన్ తీసుకున్నా కూడా మనకి కాస్ట్ కానీ ప్రాఫిట్ కానీ సేమ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఇండిఫరెన్స్ పాయింట్ అని మాట్లాడుకుంటాం. సో దీంట్లో ఎలా చెప్పాడు? ఇది కాస్ట్, ఓకేనా? షేర్ అవుతుంది. నేను ఎలా చెప్పాడండి? ఇది యూనిట్స్, ఇవి కింద ఎక్స్ యాక్సిస్ యూనిట్స్, ఇది కాస్ట్. జనరల్గా స్టార్ట్ అన్మ్యూట్ చేయండి, ఎవరు సారీ మ్యూట్ చేయండి. జనరల్గా స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ నుంచి అనుకున్నాను, ఓకేనా? అప్పుడు ఫిక్స్డ్ కాస్ట్లు ఎలా ఉంటాయండి? స్ట్రైట్గానే ఉంటాయి ప్రొడక్షన్ అనుకుంటే. వేరియబుల్ కాస్ట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆఫ్టర్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం, ఓకేనండి? ఇవి వేరియబుల్ కాస్ట్, ఇది ఫిక్స్డ్ కాస్ట్. ఒక నిమిషం, ఈ వేరియబుల్ కాస్ట్. సేల్స్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇవి సేల్స్, అంతేనా? ఫస్ట్ సేల్స్ స్టార్టింగ్ ఏం చేస్తాయండి? ఫిక్స్డ్ కాస్ట్ మొత్తాన్ని రికవర్ చేస్తాయి, ఓకేనా? ఏమవుతుంది ఇది? ఈ పాయింట్ ఏమవుతుందండి? సేల్స్, సారీ ఇది సేల్స్ కాకుండా సర్లేండి, సేల్స్ కాకుండా సేల్స్ అనుకోండి, బిఈపి అనుకో. ఇంతవరకు ఏమవుతుందండి? రండి, కనపడట్లేదా? చూడండి, ఈ పాయింట్ వరకు ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది సేల్స్లో, అంతేనండి? ఈ పోర్షన్లో ప్రాఫిట్స్ ఉంటాయి, ఇంకా నెక్స్ట్ అంతా ప్రాఫిట్స్ ఉంటాయి, అంతే కదండి? అదే ఇప్పుడు నేను ఈ గ్రాఫ్ ఎలా చెప్తున్నాడు? ఈ గ్రాఫ్లో మనకి ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎన్ని యూనిట్ బిఈపి, మనకి బిఈపి ఎప్పుడు వచ్చాయండి? పాయింట్ ఎన్ని యూనిట్స్ దగ్గర వచ్చాయి బిఈపి? మనకి 20 యూనిట్స్ దగ్గర 22,500 యూనిట్స్ దగ్గర వచ్చాయి. సో గ్రాఫ్ ఎలా గీసాడు? నేను సేల్స్, అది ఎక్కడైనా అనుకోండి సేల్స్. సో సేల్స్ ఎలా టచ్ అయిందండి? ఫస్ట్ 20,000 దగ్గర టచ్ అయింది, దాని తర్వాత నెక్స్ట్ దాని సేల్స్ ఎక్కడి నుంచి టచ్ అయ్యాయి? 22,500 దగ్గర టచ్ అయ్యాయి. బట్ ఒకనొక పాయింట్ దగ్గర ఎలా ఉండాలండి అవి? ఇలా ఇలా టచ్ అవుతుంది, ఓకే? ఆ పాయింట్ ఏమంటాను నేను? రెండు కాస్ట్లు ఈక్వల్, కాస్ట్లు దాటిన తర్వాత ప్రాఫిట్ కూడా ఈక్వల్ వచ్చింది. ఒకవేళ కాస్ట్లు లేకుండా ప్రాఫిట్ ఒకటి వేస్తే ప్రాఫిట్ కూడా ఈక్వల్ వచ్చింది. అప్పుడు ఏమవుతాయి? రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఏమంటాను నేను? ఇండిఫరెన్స్ పాయింట్ అని.
ఫార్ములాస్ అన్ని కొంచెం ఐడియా ఉన్నాయా? మీ ఫార్ములాస్ ఐడియా లేకపోయినా పర్లేదండి. చూడండి, ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోండి సార్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే ఏమొస్తుందండి? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్. ఇది గుర్తుంటే చాలండి, ఏ ఫార్ములా అయినా వచ్చేస్తుంది. ఓకేనా? ఆటోమేటిక్. కాకపోతే మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ని దాని మీనింగ్ మీరు తెలుసుకోవాలి అంతే. బీఈపీ అన్నప్పుడు ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది 0 అయిపోతుంది. సో ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనండి? సరే, క్వశ్చన్ నెంబర్ 3 చేద్దాం. పీవీ రేషియో చెప్పండి దీనికి. నేను చేశాను కదా పీవీ రేషియో. నేను పీవీ రేషియో చేసాను అనుకుంటా. దీనికి పీవీ రేషియో చెప్పండి. పీవీ రేషియో కావాలంటే నాకేం కావాలి? కాంట్రిబ్యూషన్ కావాలి. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? కాంట్రిబ్యూషన్ 60,000. సో పీవీ రేషియో ఎంత? 60%. బీఈపీ ఎంత అండి? బీఈపీ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత అండి? ఇప్పుడు 50,000 డివైడ్ బై 60% ఎంత? 83,333. 83,000 అంతే. ఓకే. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అండి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 83,333. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 83,333 ఏనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 16,667. సో ఏం చెప్పొచ్చు అండి ఇది? ఇంద్రు టోటల్ సేల్స్ అంటే ఏం చెప్పొచ్చు? బీఈపీ సేల్స్ ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఓకేనా? అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ అన్ని చెప్పింది దీంట్లో క్వశ్చన్లో చెప్పింది మాత్రమే వేరియబుల్ అండి. రిమైనింగ్ మొత్తం కాన్స్టెంట్గా ఉంటాయి. 1 by 1 ఇండిపెండెంట్గా క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ వన్ క్యాలిక్యులేట్ చేయండి. 20% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ వాల్యూమ్. ఆన్సర్ చెప్పండి నాకు. చేయాలి. నోట్స్లు తీయండి, పెన్లు నోట్స్లు తీయండి. ఆన్లైన్ నోట్ చేయాలి. దేనికోసం వెళ్ళాడు? నోట్స్ కోసం వెళ్ళాడా? మీ దగ్గర నోట్స్ చేయండి. 20% ఇంక్రీజ్ ఇన్ సేల్స్ వాల్యూమ్ అంటే రిమైనింగ్ అన్న ఇలానే ఉంది. ఒక్క నిమిషం, బుక్స్ ఉన్నాయి మీ దగ్గర? క్వశ్చన్ నెంబర్ 3 అండి. సేల్స్ ఎంత చెప్పాడు? 1 lakh. స్టార్ట్. నార్మల్ క్వశ్చన్లో వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పాడు? 40,000. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత చెప్పాడండి? ఎంత? 50,000. ఏం చెప్పాడు? ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాడండి? ఫస్ట్ వర్డ్ పీవీ రేషియో అది కాదు. 20% ఇంక్రీజ్ అండ్
because sales volume. ఇంక్రీజ్ ఇన్ సేల్స్ వాల్యూమ్. వాల్యూమేనా Sir, అంటే ఎన్ని యూనిట్స్ నార్మల్గా 1 lakh. 1 lakh యూనిట్స్ కూడా 1 lakh, ప్రైస్ కూడా 1 lakh, రిమైనింగ్ అన్ని సేమ్. సార్ ఎంత అవుతుందండి అప్పుడు సేల్స్? 1,20,000. ఒక్క నిమిషం. సేల్స్ ఎంత అవుతాయండి? 1,20,000. 1,20,000. వేరియబుల్ కాస్ట్ ఎంత? 48. ఎంత అండి? 48. 40. 48. వేరియబుల్ కాస్ట్ సేల్స్తో పాటు వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. సేల్స్ వాల్యూమ్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్తో పాటు ఇంక్రీజ్ అవుతుంది వేరియబుల్ కాస్ట్. అర్థమవుతుందా? ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంతేగాని సెల్లింగ్ ప్రైస్ పెరిగే కొద్దీ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వదు. ఓకే, ఇక్కడ ఇంక్రీజ్ అయితే ఏంటి? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవడం అంటే ఏంటి? యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి వేరియబుల్ కాస్ట్ కూడా ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. సో 40% ఆఫ్ 1,20,000. 1,20,000 ఇంటూ 40%. ఎంతండి? 48. Yes, sir. వేరియబుల్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 72. ఎంత? 72,000. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? సారీ, ఫిక్స్డ్ కాస్ట్ 50,000. 50నా? ప్రాఫిట్ 50,000. 50నా? ఒక నిమిషం. 22,000 ప్రాఫిట్ అండి. Sir, అండి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాడు? దాంట్లో కనుక్కోవాలి. PV ratio. ఏంటండి? PV ratio, break even point. ఓకే, వీటిలో మళ్ళీ పీవీ రేషియో కనుక్కోవాలి. పీవీ రేషియో 72,000 డివైడెడ్ బై 1,20,000. 60%. సేమ్ అలానే ఉంటుంది కాంట్రిబ్యూషన్. ఓకేనా అండి? అండి Break even. ఇంకేంటి? BEP. బీఈపీ కనుక్కోవాలి. బీఈపీ ఎలా ఉంటుందండి? చేంజ్ అవుతుందా బీఈపీ? నా వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందండి డిమాండ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంతేగాని నా కాస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతున్నాయా? Same. బీఈపీ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గానే ఉంటుంది. బీఈపీ దేని డిపెండ్ అయి ఉంటుంది? ఫిక్స్డ్ కాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రిలవెంట్ కెపాసిటీలోనే ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయా? లేదు. సో బీఈపీ కూడా ఎలా ఉంటుంది? సేమ్గానే ఉంటుంది. ఎంత బీఈపీ? 83,333. 83,333. నెక్స్ట్ ఏంటండి? MOS. ఓహో, ఇక్కడేనా? ఎంఓఎస్ చేంజ్ అవుతుందా? అవుతుంది అవుతుంది కదా. ప్రాఫిట్ డిఫర్ అవుతుంది కదండి. ప్రాఫిట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయినా ఏది ఇంక్రీజ్ అయినా ప్రాఫిట్ అనేది డిఫర్ అవుతూనే ఉంటుంది. సో ఎంఓఎస్ చేంజ్ అవుతుంది. ఎంఓఎస్ ఎంత? 22,000 డివైడెడ్ బై 60. పీవీ రేషియో 60%. ఎంత అండి ఇప్పుడు? 36,667. ఎంత? 36,667. 36,667. ఓకేనా? ఏంటి అమౌంట్లా అండి? ఓకే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాడు? 20% decrease in sales volume. ఓకే, సమ్లో చూద్దాం. 20% డిక్రీజ్ ఇన్ సేల్స్ వాల్యూమ్ అండి. సేల్స్ వాల్యూమ్ డిక్రీజ్ అయింది. కాంట్రిబ్యూషన్ ఎంత పర్సెంట్? పీవీ రేషియో ఎలా ఉంటుంది? పీవీ రేషియో ఎలా ఉంటుందండి సేల్స్ వాల్యూమ్ డిక్రీజ్ అయితే? Same. పీవీ రేషియో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాంట్రిబ్యూషన్ మీద. ఓకేనా? పర్సంటేజ్, కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్. ఓకేనండి? పర్సంటేజ్ ఏమైనా చేంజ్ అవుతూ ఉంటుందా? వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయితే పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. వేరియబుల్ కాస్ట్ సేమ్గా ఉందనుకోండి, కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? పర్సంటేజ్ సేమ్గానే ఉంటుంది. ఓకేనా? సో పీవీ రేషియో ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు. బీఈపీ చేంజ్ ఎలా చేంజ్ అవుతుంది? సేల్స్ వాల్యూమ్ డిక్రీజ్ అయిందండి, ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా మారుతుందా? నాకు ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయినప్పుడు బీఈపీ ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు, చేంజ్ అవుతుంది. సో ఇంతవరకు చూడండి ఒకసారి. పీవీ రేషియో
ఫస్ట్ కేసులో 60%, సెకండ్ కేసులో కూడా ఎంత అండి? వాల్యూమ్ వల్ల డిఫర్ అవ్వదు. బీఈపీ కూడా ఎలా ఉంటుందండి? సేమ్గానే ఉంటుంది. బట్ ఏం చేంజ్ అవుతుంది? ఎంఓఎస్ చేంజ్ అవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడం వల్ల ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఎంఓఎస్లో చేంజ్ ఉంటుంది. ఓకేనండి. ఎంఓఎస్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? ప్రాఫిట్ ఎంత? సేల్స్ 80,000 అంతేనా? వేరియబుల్ కాస్ట్ కూడా ఎంత అవుతుంది? 80,000 ఇంటూ 40%. ఎంతండి? 32,000. సో కాంట్రిబ్యూషన్ ఎంత? 48. ప్రాఫిట్ ఎంత వస్తుంది? సారీ, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 50,000. లాస్ 2,000 లాస్. ఓకేనా? మరి 2,000 లాస్ అన్నప్పుడు మనకి ఎంఓఎస్ ఉంటుందా అండి? ఎంఓఎస్ అనేది ఉండదు. సో రాంగ్, నో ఎంఓఎస్. ఓకేనండి, అర్థమవుతుందా మీకు? నో ఎంఓఎస్ అండి. నెక్స్ట్ 5% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ లో 5% ఇంక్రీజ్ అయిందండి. ఏం చేంజ్ అవుతుంది? వేరియబుల్ కాస్ట్ లో ఇంక్రీజ్, వేరియబుల్ కాస్ట్ చేంజ్ అయితే ఏం చేంజ్ అవుతుంది? కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది. సో కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది కాబట్టి బీఈపీ ఏమవుతుంది? సారీ, బీఈపీ చేంజ్ అవుతుందా కాంట్రిబ్యూషన్ చేంజ్ అవడం వల్ల? అవుతుంది కదా. ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ కూడా చేంజ్ డిఫరెంట్ ఉంది కదా. సో బీఈపీ చేంజ్ అవుతుంది, ఎంఓఎస్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా 1 by 1 చేస్తూ ఉండాలండి. చేయండి, ఒక 3 చేయండి. ఫోర్ 5 6 చేయండి. ఫస్ట్ వన్ 5% ఇంక్రీజ్ ఇన్ వేరియబుల్ కాస్ట్ చేయండి. చూడకుండా చేయండి. ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి 5%. 40లో 5% అంటే ఎంత అండి? 40,000లో 5% అంటే ఎంత? 2,000 అంతేనా? సో 42,000 వేరియబుల్ కాస్ట్, అంతే కదండి. 42,000 వేరియబుల్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 58. సో కాంట్రిబ్యూషన్ పర్సెంట్ ఎంత? 58% కాంట్రిబ్యూషన్. సో పివి రేషియో ఎంత అవుతుంది? 58%. బిఈపి 50,000 డివైడెడ్ బై 58% ఎంతండి? 86,207 అంతేనండి. అండ్ పివి రేషియో ఎలా వస్తుంది? ఫర్ పివి అంటున్నారు, ఎంఓఎస్ ఏం చేయొచ్చండి? టోటల్ సేల్స్ ఈక్వల్ టు బిఈపి సేల్స్ వాల్యూ మైనస్ బిఈపి సేల్స్ వాల్యూ ప్లస్ ఎంఓఎస్ సేల్స్, అంతే కదండి. సో నాకు ఆల్రెడీ ఇక్కడ బిఈపి తెలుసు కాబట్టి రిమైండర్ ఏమవుతుంది? టోటల్ సేల్స్ 1 lakhలో ఎంఓఎస్ సేల్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నా ఉందా అలాగా? ఎంఓఎస్ సేల్స్ ఏమన్నా ఉందా? టోటల్ సేల్స్ ఎంత? 80,000 టోటల్ సేల్స్ నాకు. ఓకేనా? అసలు నాకు బీఈపీ రావాలంటేనే ఏం చేయాలి? నేను 83,333 అమౌంట్ సేల్ చేయాలి. అప్పుడు నేను బీఈపీకి వస్తాను. దాని తర్వాత రిమైండర్ ఏంటి? నాకు ఎంఓఎస్. అర్థమవుతుందా? సో ఇక్కడ -3,033 అనేది ఉండదు అసలు, ఇన్వాలిడ్ అసలు. అర్థమవుతుందా? సో ఫస్ట్ బీఈపీ సేల్స్ మనం దాటిన తర్వాతనే ఎంఓఎస్ సేల్స్ అనేది మనకు ఉంటుంది. అర్థమైంది కదా? అసలు బ్రేక్ ఈవెన్కి రాకుండానే ఎంఓఎస్ అనేది ఎలా ఉంటుంది? నెగిటివ్ స్టార్లో ఉండదు అసలు, ఇన్వాలిడ్ ఆన్సర్. సో నో ఎంఓఎస్ అని రాస్తాం. సో ప్రతిదానికి అంతే అండి. బీఈపీ వచ్చింది అంటే ఏం చేస్తాం మనం? టోటల్ సేల్స్ నుంచి బీఈపీ సేల్స్ తీస్తే ఏమొస్తుంది మనకి? ఎంఓఎస్ సేల్స్ వస్తుంది. ఓకేనా? సో టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. ఫిక్స్డ్ కాస్ట్ డిక్రీజ్ చేయండి. 10% డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. 10% డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఏమైనా చేంజ్ ఉంటుందా?
60% ఉంటుంది కదా. సో బీఈపీ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి, 10% డిక్రీజ్ అయితే 5,000 తగ్గుతుంది అంతేనా. ఎంత 45,000. 45,000 డివైడ్ బై 60% అంటే ఎంత అవుతుంది, 75,000. అప్పుడు ఎంఓఎస్ ఎంత అవుతుందండి, 25,000 ఎంఓఎస్ అవుతుంది అంతేనా. 10% డిక్రీజ్ చేస్తే 60% అలానే ఉంటుంది. బీఈపీ ఎంత చెప్పారు మీరు, ఇది ఇంక్రీజ్ అండి సార్, డిక్రీజ్ 60%, 75, 25. ఓకే. 7th వన్ ఇచ్చేయండి. 10% డిక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్, 10% ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్ అండి. ఇది చేద్దాం, ఇంక్రీజ్ ఇన్ సెల్లింగ్ ప్రైస్. 10% డిక్రీజ్ ఇన్ సేల్ వాల్యూమ్ ఇచ్చేయండి. సెల్లింగ్ ప్రైస్ 10% ఇంక్రీజ్ అయిందండి. ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలి, వాల్యూ కనుక్కోవాలి, వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఎంత అండి, 10% డిక్రీజ్ అయితే 90,000. 10% ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ అంటే ఎంత, 110. 110 ఇంటూ 90 ఎంత వస్తుంది, 110 ఇంటూ 90,000, 99,000 ఏంటి సేల్ వాల్యూ, 99,000. వేరియబుల్ కాస్ట్ ఏమైనా ఇంక్రీజ్ డిక్రీజ్ చెప్పాడా అండి. సో వేరియబుల్ కాస్ట్ అలానే ఉంటుంది. వేరియబుల్ కాస్ట్ ఎంత, 36. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి, దీంట్లో వేరియబుల్ కాస్ట్ చెప్పండి. ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పండి, వేరియబుల్ కాస్ట్ ఎంత, 36. ఎంత వేరియబుల్ కాస్ట్, 36,000. 36. సేల్ వాల్యూమ్ తగ్గింది కదండి, వాల్యూమ్ తగ్గితే ఏమవ్వాలి, నా వేరియబుల్ కాస్ట్ కూడా వాల్యూమ్ తగ్గాలి కదా. 10% నా వాల్యూమ్ తగ్గింది. నేను 40,000 చేస్తుండేవాడిని, ఇప్పుడు ఎన్ని చేస్తున్నాను నేను, సారీ 1 lakh చేస్తున్నాను, ఇప్పుడు ఎన్ని చేస్తున్నాను నేను, 90,000 చేస్తున్నాను. 90,000 ఇంటూ 40% ఎంత అండి, 90,000 ఇంటూ 36,000. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ ఎంత, 36,000. ఓకే. 99,000 మైనస్ 36,000 ఎంత వస్తుందండి, 63,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, 50,000. ప్రాఫిట్ ఎంత అండి, 13,000. ఓకే. ఇప్పుడు బీఈపీ ఎలా వస్తుంది, బీఈపీ ఎంత అండి, పీవీ రేషియో ఎంత వచ్చింది మీకు, 63.63%. పీవీ రేషియో 99,000 మైనస్ 36 ఎంత వచ్చింది మీకు, 63,000. 63,000 డివైడెడ్ బై 99,000 ఎంత అండి, ఇంటూ 100, 63.63%. ఇది పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో వేస్తే వస్తుంది మీకు, బ్రేక్ ఈవెన్. ఎంత ఫిక్స్డ్ కాస్ట్, 50,000 డివైడెడ్ బై 63.63% ఎంత అండి, 78,579. ఎంఓఎస్ ఎంత వస్తుంది, ఎంత అంటే ఇప్పుడు 99,000 మైనస్ 78,579 చేస్తే ఏమొస్తుంది నీకు, ఎంఓఎస్ వచ్చేస్తుంది 20,421. ఎన్నో సమ్ అంటే అది 8 అంతే వచ్చాయా, చూసుంటారు కదా. నెక్స్ట్ ఫిక్స్డ్గా అమౌంట్ చూడండి ఒకసారి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. 5,000 వేరియబుల్ కాస్ట్ పెరిగిందండి, పర్సంటేజ్ కాదు ఈసారి. వేరియబుల్ కాస్ట్ డిక్రీజ్ అయింది. 15,000 ఏమైందండి, ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అయింది. అంటే ఎంత అయిందండి వేరియబుల్ కాస్ట్, 35,000 వేరియబుల్ కాస్ట్ అయింది. అప్పుడు పీవీ రేషియో ఎంతండి, 65 అంతేనా, 65% పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా తగ్గిందని చెప్పాడా, పెరిగిందని చెప్పాడా, ఎంత పెరిగిందండి, 15,000 పెరిగితే ఎంత అవుతుంది, అది 65,000. బీఈపీ కూడా చేంజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయింది కాబట్టి 65,000 డివైడెడ్ బై 65% ఎంత వస్తుందండి, ఎగ్జాక్ట్ 1 lakh. ఓకే.
ఎగ్జాక్ట్గా 1 lakh. అప్పుడు బీఈపీ 1 lakh అయినప్పుడు ఎంఓఎస్ ఎంత అవుతుంది? నిల్ కదా. సేల్స్ వాల్యూ ఇంక్రీజ్ అయిందని నేను చెప్పలేదు, 1 lakh మనం సేల్ చేస్తున్నాం. బీఈపీ కూడా 1 lakh వరకు వచ్చిందంటే ఎంఓఎస్ ఏమవుతుంది? నిల్. ఓకేనా? సో మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి? అది -3,333 అలా రాయొద్దండి. ఓకేనా? నో ఎంఓఎస్ అని రాసేది. ఓకేనా? ఎంఓఎస్ అనేది మైనస్లో ఉండదు, అది ప్రాఫిట్ ఫిగర్. ఓకే, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 4 చూడండి, ఒకసారి ట్రై చేయండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నదే నిన్న. మనకేం చెప్పారంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఇక్కడ మీరు బీఈపీ కనుక్కోవాలి. సరే, బీఈపీ కనుక్కోండి. అంటే ఇంకా ఏం చేయాలి మీరు? 2 కండిషన్స్ ఉన్నాయి, హై డిమాండ్ ఉన్నాయి, లో డిమాండ్ ఉందండి. అలా డిమాండ్ ఉన్నప్పుడు ఏ ప్రోడక్ట్ని మీరు చూస్ చేసుకుంటారు ప్రొడక్షన్కి అని అడుగుతున్నాను. ఓకేనా? అంటే ఏం కనుక్కోవాలి మీరు? ఆ రెండింటిలో నుంచి ఇండిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి మీరు. అంతే కదా? అర్థమవుతుందా అండి? ఏంటి? హై డిమాండ్ ఉన్నప్పుడు ఏంటి, లో డిమాండ్ ఉన్నప్పుడు ఏంటి? ఇప్పుడు ఇన్ కేస్ మీకు యూనిట్స్ ఇచ్చారనుకోండి, జనరల్గా ఇక్కడ యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఇండిఫరెన్స్ పాయింట్ కనుక్కోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఓకేనా? జనరల్గా ఇలా హై డిమాండ్ లో డిమాండ్ కాకుండా యూనిట్స్ ఇచ్చాడు అనుకోండి, అర్థమవుతుందా? 15,000 యూనిట్స్ దగ్గర ఏంటి, 20,000 యూనిట్స్ దగ్గర ఏంటి, ఇలా అడిగాడు అనుకోండి ఇంకేదైనా క్వశ్చన్స్లో, అప్పుడు ఏం చేస్తారు? అర్థమవుతుందా? అప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అవి మీరు కనుక్కోవాలి. ఇక్కడ జస్ట్ హై డిమాండ్ లో డిమాండ్ దగ్గర మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారండి? నేను నిన్న ఒక పాయింట్ చెప్పాను, ఇండిఫరెన్స్ పాయింట్ ఉన్న దగ్గర ఏం చేయాలి మీరు? ఇండిఫరెన్స్ కంటే తక్కువ ఉందనుకోండి యూనిట్స్ అనేది మీ డిమాండ్, అప్పుడు ఏం చేస్తారు మీరు? లో ఫిక్స్డ్ కాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇండిఫరెన్స్ కంటే హైగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? హై ఫిక్స్డ్ కాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అలానే మీ డిమాండ్ అనేది మీ ఇండిఫరెన్స్ పాయింట్ అనుకున్నారు అనుకోండి, మీ డిమాండ్ కంటే తక్కువ ఉందండి, లో డిమాండ్ అయిపోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే లో డిమాండ్ ఉంది, అప్పుడేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు? ఏ సెలెక్ట్ చేసుకుంటారు? తక్కువ డిమాండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఉన్నా కాదా అండి? తక్కువ డిమాండ్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ డిమాండ్ కంటే ఎక్కువ అయిపోయింది, ఇండిఫరెన్స్ పాయింట్ కంటే ఎక్కువ ఉంది అనుకుంది. ఓకేనా? అప్పుడేం సెలెక్ట్ చేసుకుంటారు మీరు? హై ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఆప్షన్ ఏలో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఫస్ట్ ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ఏది ఎక్కువ ఉంటే అది. సో ఏ సెలెక్ట్ చేసుకుంటామండి? ఆప్షన్ ఏకి సిడీనా? ఓకే, 35,000 కాబట్టి. లో డిమాండ్ ఉన్నప్పుడు ఏ సెలెక్ట్ చేసుకుంటాం మనం? ఓకేనా? ఇప్పుడు ఇండిఫరెన్స్ పాయింట్ కనుక్కోండి ఒకసారి. కనుక్కోగలరా ఇండిఫరెన్స్ పాయింట్ అసలు మీరు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కావాలి మనకి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఉందా అండి? లేదా? ఓకే, నేనే చెప్తాను. 15,000 యూనిట్స్ అనుకోండి. 15,000 యూనిట్స్ చేయండి. 15,000 యూనిట్స్ చేయండి. రెండు 15,000 ప్రెసెంట్. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కోవాలి కదా. ఎంత వస్తుంది? 15,000 వస్తుందా? అంతేనా? ఎంత వస్తుంది చెప్పండి? 15,000 15,300 15,037.5. సో 15,000 అప్పుడు కనుక్కోండి ఒకసారి.
15,000 అప్పుడు 15,000 అప్పుడు ఏది ప్రాఫిట్ ఉంది ఏది లాస్ ఉందో కనుక్కోండి. Both same, sir. జస్ట్ 15,000 దగ్గర. What is that, sir? Both same profit. సో ఓకే 15,000 దగ్గర. 15,000. సారీ అండి, నేను డిఫరెన్స్ పాయింట్ చేస్తున్నట్టు చెప్పాను. ఓకే ఓకే సర్లేండి, అలా సంవేదన వస్తే అప్పుడు చెప్తాను. ప్రజెంట్ బీఈపీ కనుక్కోండి. బీఈపీ ఎంత? 75%. బీఈపీ ఫర్ ఏబీ లిమిటెడ్ చెప్పండి అండి. 75%. 15,000 డివైడెడ్ బై 20%. 20% ఎంత వస్తుందండి? 75,000. 75,000 ఏనా? Sir. ఓకే, దీని బీఈపీ ఎంత వస్తుందండి? 35,000 డివైడెడ్ బై 33.33%. 33.33% 33%. ఎంత వస్తుందండి ఇది అప్పుడు? 1,05,000. 1,05,000. 1,05,000. ఓకే, దీన్ని ఫార్మాట్గా వేసాడు. 1,05,000. సో మీకు లో డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేయాలండి మీరు? హై డిమాండ్ ఉంది. హై డిమాండ్ ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? CD limited. సిడి లిమిటెడ్ని చూస్ చేసుకోవాలి అన్నాడు. బట్ తినేం చెప్పాడు ఇక్కడ? బికాస్ పీవీ రేషియో హయ్యర్ దాన్ ఏబీ లిమిటెడ్ అని చెప్పాడు. బట్ మనం ఎలా మాట్లాడుకున్నాం? ఫిక్స్డ్ కాస్ట్ లాగా మాట్లాడుకున్నాం. ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? అండ్ లో డిమాండ్ ఉన్నప్పుడు ఏ ప్రొడక్ట్ అంటున్నాడు? ఏబీ లిమిటెడ్. ఎందుకని? ఫిక్స్డ్ కాస్ట్ లోగా ఉంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ లెస్ దాన్ సిడి లిమిటెడ్. ఓకేనా అండి? సో రెండు రకాలుగా చెప్పాడు. దిస్ ఈజ్ ఆల్సో రివీల్డ్ ఫ్రమ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఏది ఎక్కువ ఉందండి? మీకు బ్రేక్ ఈవెన్ రావాలి అంటే మీరు 1,05,000 వరకు చేయాలి. అప్పుడు ఎలా ఉండాలి? మీకు డిమాండ్ అనేది హైగా ఉండాలి కంపారిటివ్లీ ఏబీ లిమిటెడ్ కంటే. అంతే కదా? అలా మీరు కంపేర్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఇచ్చేయండి ఒకసారి ఇలిస్ట్రేషన్ ఫైల్. ఏం కనుక్కోమంటున్నాడండి? Profit. కాస్ట్ పర్ యూనిట్. Profit, sir. ప్రాఫిట్. Estimate the profit. చాలా ఇచ్చాడు అడ్జస్ట్మెంట్లు. అడ్జస్ట్మెంట్లు అన్ని చేయండి. అర్థం అవ్వట్లేదా? అలా కాదు, చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారా? అవునా సార్? ఎందుకని సార్? ఏం కనుక్కోమని చెప్పండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చదవండి. ఎస్టిమేట్ ద ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ ఎట్ 50%, 90% కెపాసిటీ దగ్గర కనుక్కోమన్నాడు. ఓకేనా? జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ సేల్స్ ఎంత ఉన్నాయండి? 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ అండ్ సేల్స్ అండి. అజంప్షన్ సేల్స్ కూడా అందే అనుకుంది. ఓకేనా? ఫస్ట్ నేను చెప్పిన ఫార్మాట్ గుర్తుందండి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ గుర్తున్నాయి కదా అండి. సో ఫస్ట్ సేల్స్ 50% కెపాసిటీ దగ్గర అనుకుందాం. 40, sir. ఏంటండి? 40%. Existing. కనుక్కోమంది ఎంత? 90%. వర్కింగ్ ఎట్ 40% కెపాసిటీ. ఓకే, 40 చేద్దామండి. ఆన్సర్ రాస్తాం. 50% అండ్ ఇంకోటి ఏంటంటే 90% తర్వాత చేద్దాం, పర్లేదు. పర్ యూనిట్ టోటల్. సేల్స్ ఎన్ని యూనిట్స్ అండి? 12,500. ఎన్ని యూనిట్ సేల్స్? 10,000 యూనిట్ సేల్స్. ఎంత కెపాసిటీ దగ్గర అండి? 40%. 40% కెపాసిటీ దగ్గర ఎంత? 10,000 యూనిట్ సేల్స్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఏం చేస్తున్నాను నేను? కెపాసిటీ ఇంక్రీజ్ చేశాను 50%. 50% అంటే ఎంత వాళ్ళు నాకు? 12,500. 12,500. అలా చేయడం తెలుసా అండి? ఇలా 40,000కి 40కి 10,000 అయితే 50కి ఎంత? ఓకేనా అండి? 10,000 into 50 డివైడెడ్ బై 40. ఓకేనా? ఎన్ని యూనిట్స్ వచ్చాయండి? 12,500. 12,500 యూనిట్స్. పర్ యూనిట్ కాస్ట్ ఏం చెప్పాడు? పర్ యూనిట్ కాస్ట్ ఏమైనా సెల్లింగ్ ప్రైస్ ఫాల్ బై 3% ఫాల్ అయిందండి. 3%. ప్రెసెంట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 20. 20
20 రూపీస్. 20 మైనస్ 3% ఎంత? 19.4. 19.4. టోటల్ ఎంత వస్తుందండి? 2,42,500. 2,42,500 అంతేనా? మైనస్ వేరియబుల్ కాస్ట్ అంతేనా? నెక్స్ట్ Yes, sir. వేరియబుల్ కాస్ట్ యూనిట్స్ ఏంటండి? సేమేనా? పర్ యూనిట్ ఎంత అండి? Material labor. వేరియబుల్ కాస్ట్ ఏమైనా చేంజ్ ఉంది? వేరియబుల్ కాస్ట్ అంటే ఫస్ట్ అసలు మెటీరియల్స్ వేరియబుల్ కాస్ట్ ఏంటంటే వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ ప్లస్ వేరియబుల్ ఓవర్ హెడ్స్ ఏమైనా ఉంటాయి, ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా. ఒక నిమిషం. ఓకే సరే, ఎంత వేరియబుల్ కాస్ట్ ఎంత? 10 ప్లస్ 3 ప్లస్ 60% ఆఫ్ 5 రూపీస్ ఎంత అండి? 60% ఆఫ్ 5 రూపీస్ 3 రూపీసా? 3 fixed cost, sir. 2 variable. ఓకే 40% ఏంటి వేరియబుల్ కాస్ట్? సో 2 ఎంత అండి వేరియబుల్ కాస్ట్? 15. వేరియబుల్ కాస్ట్ 15 ఇంటూ ఇది పర్ యూనిట్ 15 ఎంత వస్తుంది టోటల్? 1,87,500. ఓకేనా? ఏమొస్తుందండి రిమైండర్ ఏంటప్పుడు మనకి? కాంట్రిబ్యూషన్. కాంట్రిబ్యూషన్ ఎంత? 55. ఎంత అండి ఇక్కడ? 55,000. పర్ యూనిట్ ఎంత కాంట్రిబ్యూషన్? పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ ఉంటుందండి 4.4. ఎంత? 4.4. 6 రావాలి కదా? 4.4 అయినా సారీ అక్కడ 4.4 కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఉంటుందా? ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అండి. ఎంత ఫిక్స్డ్ కాస్ట్? 30,000. ఎంత అండి ఫిక్స్డ్ కాస్ట్? 30,000. పర్ యూనిట్ ఇచ్చేసాడు మనకి ఇక్కడ, పర్ యూనిట్కి ఇచ్చేసాడు అండి. సో కెపాసిటీని బట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి చేంజ్ అయిపోతుందా? మరి ఏం జరిగింది? Same. ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు చెప్పండి? ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 కదా? ఫిక్స్డ్ కాస్ట్ 3 ఇంటూ ప్రెసెంట్ సిచ్యువేషన్లో 10,000 ఎంత అండి కాస్ట్? 30,000. ఇది మన కెపాసిటీ 100% కెపాసిటీ వరకు ఎలా ఉంటుంది? అది 30,000 లాగే ఉంటుంది. మీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాస్ట్ ఎలా అవుతుంది? డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఏ కెపాసిటీ దగ్గర ఎలా ఉంటుందండి ఫిక్స్డ్ కాస్ట్? సేమ్ గానే ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కునేటప్పుడు ప్రెసెంట్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత కనుక్కొని అన్ని ఇయర్స్కి అదే ఫిక్స్డ్ కాస్ట్ అపోర్షనేట్ చేయాలి, ఉంచాలి. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? పర్ యూనిట్ ఉంటుందా ఫిక్స్డ్ కాస్ట్? లేదు జనరల్గా. సారీ పర్ యూనిట్ ఉండదు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 30,000 ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ ప్రాఫిట్ అంతేనా? దీనిలో చూస్తే ఏమొస్తుందండి రిమైండర్ ఏంటి? ప్రాఫిట్ రిమైండర్ ఎంత? 25,000 ప్రాఫిట్. మీరు జస్ట్ ఈ ఫార్మాట్ నేర్చుకోవాలండి అంతే. ఆ వేరియబుల్ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అవి తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ 90% దగ్గర చేయండి మీరు. 90% దగ్గర యూనిట్స్ ఒకటే కదండి చేంజ్ అవుతాయి, పర్ యూనిట్ ఏమైనా చేంజ్ అవుతుందా? 90% కెపాసిటీ దగ్గర చేంజ్ అవుతుందా? పర్ యూనిట్ చేంజ్ అవుతుంది 90% కెపాసిటీ దగ్గర, అవునా కాదా? 5% క్వశ్చన్లో 5% ఏం చెప్పాడు? 5% డిక్రీజ్ అయితే వేరియబుల్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్ ఓకే అవి కూడా ఉన్నాయి కదా, సారీ. అవును డిక్రీజ్ అయ్యాయి పర్ యూనిట్. అయితే పర్ యూనిట్ ఎందుకు చేంజ్ అవుతుందండి? అంటే చేంజ్ అయిన తర్వాత ఇక చేసాం మనం. ఇవేంటి చేంజ్ అయినాయి కదా? 3% సార్ అది. పాస్ దానికి 3% చేసాం. అవును. ఇప్పుడు 5%. ఓకే కండిషన్ చేంజ్ చేశాడు. 90% కెపాసిటీ దగ్గర 5% తగ్గుతుందని చెప్పాడు. ఓకే సరే మీరు చేయండి మరి. సెల్లింగ్ ప్రైస్ 5% తగ్గుతుంది. ఎంత అండి 5% తగ్గితే? ఎంత? 5% తగ్గితే ఎంత? 19 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎంత? వేరియబుల్ కాస్ట్ తగ్గుతుంది పెరుగుతుందని చెప్పాడా? అన్నిటికీ 5% తగ్గుతుంది. రా మెటీరియల్ వాళ్ళు సెల్లింగ్ కెపాసిటీ సెల్లింగ్ ప్రైస్ ఫాల్స్ 5% బై సిమిలర్లీ ఫాల్ ఇన్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్. అంతే, రా మెటీరియల్ మాత్రమే ఫాల్ ఉందండి.
10 రూపీస్ మైనస్ 5% ఎంత 9.5. వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుందంటే అప్పుడు 14.5 అంతేనా? అంతే కదా. సో కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 4.5. కాంట్రిబ్యూషన్ కూడా 4.5 కాంట్రిబ్యూషన్. 4.5 ఇంటూ 90% కెపాసిటీ ఎన్ని యూనిట్స్ అండి? 22,500. ఎంత వస్తుంది కాంట్రిబ్యూషన్ అప్పుడు? టోటల్ కాంట్రిబ్యూషన్ 1,01,250 మైనస్ 30,000 చేస్తే ఎంత వస్తుంది? ఏమొస్తుంది మీకు? ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ ఎంత? 71,250. ఓకేనా? అర్థమవుతుందండి వెనకాల ఏం చేస్తున్నారు? ఈ సమయం చేస్తూ ఉన్నారా? అయ్యో అర్థం కావట్లేదా? జనరల్గా ఓకే. ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి. 90% దగ్గర అర్థం కాలేదా? 90% దగ్గర ఏం జరిగిందండి? సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 5% డిక్రీజ్ అయింది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 20 రూపీస్ ఉండేది ఏమవుతుందండి? 19 రూపీస్ అయిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఎంత అవుతుంది? 19 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం మారుతుందండి? రా మెటీరియల్ ఎంత చేంజ్ అవుతుందని చెప్పాడు? 5% రా మెటీరియల్ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పాడు. 10 రూపీస్లో 5% తగ్గితే ఎంత అవుతుంది? 0.5. 9.5 డైరెక్ట్ మెటీరియల్ అవుతుంది. అప్పుడు వేరియబుల్ కాస్ట్లో ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా? డైరెక్ట్ మెటీరియల్ కాకుండా ఇంకేం లేదు. నార్మల్గా 15 రూపీస్ వేరియబుల్ కాస్ట్, 0.5 తగ్గింది మనకి ప్రెసెంట్, అంతేనా? సో 14.5 ఏమైంది మనకి? వేరియబుల్ కాస్ట్ అయింది. సో కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? ఇంకో 4.5 అంతే కదా. 4.5 కాంట్రిబ్యూషన్. 90% కెపాసిటీ దగ్గర అంటే ఎన్ని యూనిట్స్ అండి? 40 దగ్గర 90%. 40 దగ్గర ఎంత? 10%. సో 90 దగ్గర ఎంత? 22,500. 22,500 ఇంటూ 4.5 వేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది మనకి, అంతేనా? మైనస్ 30,000 వేస్తే ఏం తెలుస్తుంది మనకి? ప్రాఫిట్ వచ్చేస్తుంది 71,250. అంతేనండి. అర్థమైందా? ఎక్కడ ఇచ్చాడు ప్రాఫిట్లు? అవి ఇక్కడ ఏమీ లేదా? సో బీఈపీ కూడా కనుక్కోమన్నాడా అండి? బీపీ అడగలేదా? మరి ఎందుకు ఇక్కడ కనుక్కొని ఉన్నాడు? ఊరికేనా? కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ బీఈపీ కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా? ఈ సమ్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 చూడండి. ఆన్సర్ ముందు పెట్టాను. ఏం కనుక్కోమన్నాడండి? సేల్స్ ఇచ్చాడు, ప్రాఫిట్స్ ఇచ్చాడండి. వాట్ వుడ్ బి ప్రాబబుల్ ట్రేడింగ్ రిజల్ట్ విత్ సేల్స్ ఆఫ్ రూపీస్ 1,80,000? వాట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ విల్ yield a profit of 50,000 రావాలి. ఏంటి 2 క్వశ్చన్స్? సేల్స్ ఎంత అండి? ఎంత చెప్తున్నాడు? సేల్స్ 1,80,000. 1,80,000 దగ్గర ప్రాఫిట్ ఎంత రావచ్చు చెప్పండి? రిజల్ట్ ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? పివి రేషియో కనుక్కోండి. పివి రేషియో ఎలా కనుక్కుంటారు? ఐడియా ఉందా అండి? పివి రేషియో ఫార్ములా చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఓకేనా? కనుక్కోండి పివి రేషియో. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. ఓకేనా? పివి రేషియో ఫార్ములా అసలు కాంట్రిబ్యూషనే లేకుండా మాట్లాడతాం. పివి రేషియో ఇక్కడ ఈ యొక్క ఫార్ములాలోనే మనం అసలు కాంట్రిబ్యూషన్సే లేకుండా మాట్లాడతామండి. ప్రతి దగ్గర కాంట్రిబ్యూషన్ ఉంటుంది పివి రేషియో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఈ యొక్క ఫార్ములాలోనే కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. ప్రాఫిట్ పివి రేషియో అంటే ఏంటండి? చేంజ్ ఇన్ సేల్స్ చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్.
ఎంత పీవీ రేషియో అండి? 20%. ప్రాఫిట్స్ ఎంత చేంజ్ అయింది? 1 lakh. ప్రాఫిట్ సేల్స్ ప్రాఫిట్ ఎంత? 20,000. 20,000 డివైడెడ్ బై 1 lakh ఎంత వస్తుంది? 20%. పీవీ రేషియో 20% పీవీ రేషియో. ఇక్కడ నుంచి కాంట్రిబ్యూషన్ ఎంత వచ్చిందండి అప్పుడు? 36,000. పీవీ రేషియో ఎంత వచ్చిందండి? 20%. సో కాంట్రిబ్యూషన్ ఎంత? సేల్స్ బై పీరియడ్ 1 కి. పీరియడ్ 1 20%, పీరియడ్ 2 20%. 40,000, 60,000. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఏంటండి? బ్యాలెన్స్ ఫిగర్. ఎందుకని? మనకు ప్రాఫిట్స్ తెలుసు. ఓకేనా? మనకు ప్రాఫిట్స్ తెలుసు ఎంత? 20,000, 40,000 ప్రాఫిట్స్ తెలుసు మనకు ఆల్రెడీ. సో ప్రాఫిట్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనకి ఫిక్స్డ్ కాస్ట్ వస్తుంది. అదే ఫార్మాట్ని కిందకి పైకి ఉంటాయండి అంతే. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్. ఇదే టేబుల్ మిస్సింగ్ ఫిగర్లు ఏముంటే వాటిని మీరు క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? అంతే, అంతకుమించి ఇంకేముండదు సమ్స్లో. సో ప్రపోజ్ ఎంత అండి? 1,80,000 ఇంటూ 20% వేస్తే వస్తుంది మనకి కాంట్రిబ్యూషన్ తెలుస్తుంది. ఓకేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 20,000. అది చేంజ్ అవ్వదు. ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు, చేంజ్ అవ్వదు. సో ప్రాఫిట్ ఏమైంది? డిఫర్ అయింది. అర్థమైందండి క్వశ్చన్? ఎలా కనుక్కున్నారు? ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసామండి? పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్తాను చూద్దాం. ఎన్నో క్వశ్చన్ నెంబర్ ఎంతండి? 5 6. పీరియడ్ 1 అండి, పీరియడ్ 2. సేల్స్ ఎంత చెప్పాడు? సేల్స్ ఎంత చెప్పాడు? 2 lakhs. 2 lakhs చెప్పాడు. అండ్ ఇక్కడ పీరియడ్ 2 ఎంత చెప్పాడండి? 3 lakhs చెప్పాడు. ప్రపోజ్డ్ ఎంత చేశాడు మనకి? పీరియడ్ ప్రపోజ్డ్ ఎంత చేశాడండి? 1,80,000కి ప్రాఫిట్ ఏంటో కనుక్కోమన్నాడు. సేమ్ ఇలానే, అంతేనా? అండ్ దీంట్లోంచి మనం ఏం కనుక్కోగలం అంటే ప్రాఫిట్ ఎంత? చివరిలో ప్రాఫిట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఏమీ తెలియదు, మనకి వేరియబుల్ కాస్ట్ తెలియదు. ఓకేనండి? సంథింగ్. సో కాంట్రిబ్యూషన్ తెలియదు, ఫిక్స్డ్ కాస్ట్ ఏంటో తెలియదు. మనకి ఇంకేం తెలుసు? ఓన్లీ ప్రాఫిట్ తెలుసు. ప్రాఫిట్స్ ఎంత అండి? 20,000. ఇక్కడ 45 అండి? 40,000. అండ్ ప్రపోజ్డ్ కనుక్కోవాలి, అంతేనండి? ఉన్న వాల్యూస్ నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయగలం? పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేయగలం. ఓకే, పీవీ రేషియో ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. చేంజ్ ఇన్ ప్రాఫిట్స్ ఎంత అండి? పీరియడ్ 1 కి పీరియడ్ 2 కి 20,000 చేంజ్. అండ్ సేల్స్ డిఫరెన్స్ ఎంత? 1 lakh. పీవీ రేషియో ఎంత అండి? 20% పీవీ రేషియో. ఓకే, సో అప్పుడు పీవీ రేషియో అంటే కాంట్రిబ్యూషన్. సేల్స్ ఇంటూ పీవీ రేషియో వేస్తే ఏమొస్తుందండి మనకి? కాంట్రిబ్యూషన్ వస్తుంది, అంతేనా? చూడండి, సేల్స్ ఇంటూ పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ ఎంత అంటే దీనికి 40,000, దీనికి 60,000. సో వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 1,60,000 వేరియబుల్ కాస్ట్, అంతేనా? ఎంతండి? 2,40,000. ఇంకా మనకి ఏం కావాలి? ఫిక్స్డ్ కాస్ట్ కావాలి. ఎంత అండి ఫిక్స్డ్ కాస్ట్? ఎంత దీనికి? 20,000 ఫిక్స్డ్ కాస్ట్. దీనికి 20,000 ఉంది కాబట్టి పీరియడ్ 2 కూడా ఎంత ఉండాలి మనకి? ఫిక్స్డ్ కాస్ట్ అనేది 20,000 ఉండాలి, చేంజ్ అవ్వకూడదు. ఓకేనండి? సో ఎంత అవుతుంది ఇది? 20,000. ఒకవేళ ఇక్కడ 40,000 లేకపోయినా 20,000 ఉండేది అది. ఓకేనా? ఏమైనా చెప్పకపోతే ఫిక్స్డ్ కాస్ట్ లింక్ ఏమైనా చెప్పకపోతే 20,000 ఉండేది.
సో 1,80,000 కూడా ఎంత ఉంటుందండి? 20,000. 20,000 ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏముంటుంది? 20,000 ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అండ్ పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 20% ఇంటూ 1,80,000 36,000. వేరియబుల్ కాస్ట్ ఎంత అప్పుడు? వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 1,44,000. ప్రాఫిట్ ఎంత? 36 20 చేస్తే 16,000. ఇవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఏమన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇక్కడ, అంతే కదండి. క్వశ్చన్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు మనకి? ఏమైనా చెప్పాడా మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్పి? జస్ట్ ప్రాఫిట్ ఒకటి కనుక్కోమన్నాడు, ఓన్లీ ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. వాట్ అమౌంట్ ఆఫ్ సేల్స్ విల్ లీడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50,000 అంటున్నాడు. అంటే ఏంటి దాని మీనింగ్? నాకు ప్రాఫిట్ ఎంత కావాలి? 50,000 ప్రాఫిట్ కావాలంటే నేను ఎంత సేల్స్ చేయాలి అని అడుగుతున్నాడు, అంతే. ఏం డిఫర్ అవుతుంది ఇక్కడ? ఓన్లీ సేల్స్ మాత్రమే మారుతున్నాయి, రిమైనింగ్ అన్ని అలానే ఉంటాయి. అప్పుడు నేను ఏమి ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది? నా సేల్స్ వాల్యూమ్ కానీ వాల్యూమ్ కానీ ఇంక్రీజ్ చేయాలి, అంతే కదండి. ఇక్కడ ఎలాగో యూనిట్స్ తెలియదు, సో నేను ఏం చేస్తాను? ఉన్నదే వాల్యూని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, సో రివర్స్ నుంచి వస్తారు. ఒక నిమిషం, మనకి ఎంత ప్రాఫిట్ కావాలండి? ఎంత కావాలి ప్రాఫిట్? 50,000 ప్రాఫిట్ కావాలా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 20,000 ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ నాకు 50 కావాలంటే కాంట్రిబ్యూషన్ ఎంత అయి ఉండాలి? ఎంత అండి? 70,000, అంతే కదా. కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పీవీ రేషియో వేస్తే ఏమొస్తుంది నాకు? సేల్స్ ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇది ఎలా వచ్చిందండి ఈ ఫార్ములా నాకు? పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ వేస్తాను కదా, అలానే దాన్ని అటు ఇటు అండి. ఓకేనా? అండ్ దీనికి చెప్పండి, వెళ్ళిపోయింది ఎక్కడికి పోయింది. ఇప్పుడు చెప్పండి, సేల్స్ ఎంత అప్పుడు? కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 70,000. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయాం మనం? ఏం జరిగింది? వాట్ హ్యాపెన్? వేరే సార్ దాంట్లోకి వెళ్ళిపోయాము. కాదు, ఓకే. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 70,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత? 20%. అప్పుడు సేల్స్ ఎంత అండి? 3,50,000. ఓకేనా? సో నాకు ఎంత కావాలి? సేల్స్ ఎంత అండి? 3,50,000. సో వేరియబుల్ కాస్ట్ ఎంత? 2,80,000 2,80,000 నా వేరియబుల్ కాస్ట్. ఓకేనా? ఇలా ఉన్నా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నా సేల్స్ ఎంత అండి? 3,50,000. ఇలా కాకుండా రిక్వైర్డ్ ప్రాఫిట్ కావాలి నాకు. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? నా సేల్స్ అనేవి ఎంత కాంట్రిబ్యూషన్ తీసుకురావాలండి? నాకు ప్రాఫిట్ కావాలండి. ఇప్పుడు నాకు 50,000 ప్రాఫిట్ కావాలి. 50,000 ప్రాఫిట్ కావాలంటే నా కంపెనీ ఎంత కాంట్రిబ్యూషన్ని తీసుకురావాలి? ఒక యూనిట్ దగ్గర నుంచి, ఒక యూనిట్ కాదు, సారీ, టోటల్గా ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. నాకు కావాల్సిన 50,000 రికవర్ చేయాలంటే కాంట్రిబ్యూషన్ ఫస్ట్ ఏ రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ని రికవర్ చేయాలి. అలానే ఇంకా ఏమి రికవర్ చేయాలండి? నా రిక్వైర్డ్ ప్రాఫిట్ని రికవర్ చేయాలి, అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇక్కడ? సో ప్రాఫిట్ ఈక్వల్ టు నాకేమి రికవర్ చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయాలి 20,000 ప్లస్ నాకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది కూడా రికవర్ చేయాలి, కాంట్రిబ్యూషన్ అనేది. సారీ, ప్రాఫిట్ కాకుండా కాంట్రిబ్యూషన్ రాస్తాను.
నాకు ఈ 2 రికవర్ చేయాలి కాంట్రిబ్యూషన్. సో నా కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండాలి? 70,000 అనేది అయ్యి ఉండాలి, అంతే కదండి. డివైడెడ్ బై పీవీ రేషియో వేసారనుకోండి, నాకేమొస్తుంది? సేల్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్, అంతే కదా. అర్థమవుతుందా అండి? అర్థమైందా? ప్రాఫిట్ నాకు 20,000 50,000 ప్రాఫిట్ కావాలి అంటే నేనేం చేస్తాను? నాకు 50,000 రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి? కాంట్రిబ్యూషన్ అనేది ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయాలి, అప్పుడే ప్రాఫిట్లోకి ఎంటర్ అవుతుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ నా డిజైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో వేస్తే ఏమొస్తుంది? నాకు నా రిక్వైర్డ్ సేల్స్ వచ్చేస్తుంది. ఓకేనండి? అంటే ఫార్ములా ఎలా వస్తుంది? రిక్వైర్డ్ సేల్స్ ఫర్ డిజైర్డ్ ప్రాఫిట్. ఏంటండి ఫార్ములా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ రిక్వైర్డ్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో, అంతేనా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వేస్తే వస్తుందండి మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. పీవీ రేషియో వేస్తే వస్తుంది ఎప్పుడైనా అమౌంట్ వస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? మీరు తర్వాత చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఎన్నోదండి మనం చేస్తూ ఉన్నాం ఇందాక? 6th వన్. ఎంత వచ్చింది మనకు ఆన్సర్? ఇందాక ఆన్సర్ చూడలేదు ఇప్పుడు. ఎంత? 3,50,000 వచ్చిందండి. ఆన్సర్ కూడా ఏంటి? 3,50,000. మీరు ఇలా ఫార్ములా వేసారు చేయొచ్చు. డిజైర్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇలా ఫార్ములా బేస్డ్ అయినా చేయొచ్చు, లేదంటే మీరు ఏం చేయొచ్చు? ఫార్మాట్ బేస్డ్ అయినా చేయొచ్చు. మీరు ఫార్ములాసే నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాన్సెప్ట్ నేర్చుకొని ఆ ఫార్మాట్ మీకు గుర్తుంటే చాలు. ఓకేనా అండి? సో ఏంటి ఇక్కడ మీకు కావాల్సింది? సో కాంట్రిబ్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా మీ దగ్గర ప్రాఫిట్ లేదు, మిగతా అవన్నీ ఉన్నాయి, మీరు ఆటోమేటిక్ మీ దగ్గర ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. సో మీరు ఇలా బ్యాక్ వెళ్తూ ఉంటారు. ఓకేనా? రివర్స్ క్యాలిక్యులేషన్స్. పీవీ రేషియో కనుక్కోండి. దీని నుంచి ఎంతండి పీవీ రేషియో? ఫార్ములా పీవీ రేషియో ఫార్ములా ఏంటి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములా అన్నిటికంటే. ఈ చాప్టర్లో మెయిన్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సడన్గా గుర్తురాదు. ఓకేనా అండి? ఎంత వచ్చింది? 25% అండి. 25% ఈ యొక్క ఫార్ములాలోనే పీవీ రేషియో కోసం కాంట్రిబ్యూషన్ యూజ్ చేయండి. ఓకేనా? అందుకే సడన్గా గుర్తురాదు. ఓకేనా? నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? బీఈపీ క్యాలిక్యులేట్ చేయండి. బీఈపీ క్యాలిక్యులేట్ చేయగలరా? బీఈపీ చెప్పండి. ఈజీయే కదా, బీఈపీ చేసేయచ్చు. రివర్స్ క్యాలిక్యులేషన్స్. మీ దగ్గర ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ నుంచి ఏం చేయొచ్చు? మీరు పీవీ రేషియో ఉంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే సేల్స్ నుంచి కాంట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చా? అంతేనా? కాంట్రిబ్యూషన్ ప్రాఫిట్ తీస్తే వస్తుంది మీకు ఫిక్స్డ్ కాస్ట్ వస్తుందా? ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో చేస్తే ఏమొస్తుంది మీకు? బీఈపీ వచ్చేస్తుంది. అర్థమైందా? 70 ఏ ఇయర్కి? ఏ ఇయర్కైనా అంతేనా? అంతే కదా, ఏ ఇయర్కైనా ఒకటే ఉంటుందండి. ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేంజ్ అవుతాయని చెప్పలేదు. ఓకేనా? బీఈపీ మాత్రం చేంజ్ అవుతుంది. పీవీ రేషియో అలానే ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా అలానే ఉంది. ఓకే. థర్డ్ క్వశ్చన్ ఏంటండి? ప్రాఫిట్ ఎంత కావాలంటున్నాడు? 40,000 ప్రాఫిట్ కావాలి అంటున్నాడు. 40,000 ప్రాఫిట్ కావాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉందండి? కనుక్కున్నారు కదా ఇందాక. కాంట్రిబ్యూషన్ అని చెప్పండి ఫస్ట్. సేల్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్. 1,50,000 into 25% ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుందండి? 37,500.
సో ఎంత వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ అంటే కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 17,500 అండి ఇది ఫిక్స్డ్ కాస్ట్. దీనికి చేశారు మరి 1,70,000 డివైడెడ్ ఇంటూ 25% ఎంత వచ్చింది? 42,500. ఓకేనా? మైనస్ 17,500 చేస్తే ఎంత వచ్చింది? 22,000 వచ్చిందా? అంతే, ఇది సేమ్ వచ్చిందా? 70,500 వచ్చిందండి. ఓకే, ఇవి ఫిక్స్డ్ కాస్ట్ మన దగ్గర ఉంది. మన రిక్వైర్డ్ ఎంత కావాలండి? మనకి ప్రాఫిట్ 40,000 రిక్వైర్మెంట్ ఉంది. సో ఇప్పుడు నేను ఎంత రికవర్ చేయాలి? నా కాంట్రిబ్యూషన్ ఈ 17,500 రికవర్ చేయాలి. దాని తర్వాతే నేను ప్రాఫిట్లోకి ఎంటర్ అవుతాను ఆ 40,000 కోసం, అంతేనా? సో నా టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత రికవర్ చేయాల్సి వస్తుంది? 57,500 డివైడెడ్ బై పీవీ రేషియో చేస్తే ఏమొస్తుంది? నాకు రిక్వైర్డ్ సేల్స్ వచ్చేస్తుంది. ఎంత అండి రిక్వైర్డ్ సేల్స్? 2,30,000. ఓకేనా అండి? అది రిక్వైర్డ్ సేల్స్. దీనికి ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 2,50,000 సేల్స్ ఉన్నాయండి. 2,50,000 సేల్స్ ఉన్నప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? కాంట్రిబ్యూషన్ ఎంత? 25%. సో 2,50,000 1,25,000 అంతేనా? సారీ 75,000. ఎంతండి? 62,500 కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 17,500 ఫిక్స్డ్ కాస్ట్. ప్రాఫిట్ ఎంత? 45,000 ప్రాఫిట్. అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 50,000 ఉన్నప్పుడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అని అడుగుతున్నాడు? 50,000 డివైడెడ్ బై పీవీ రేషియో, అంతే కదండి? పీవీ రేషియో ఎంత? 25%. ఎంత వస్తుంది? 2 lakhs, అంతేనా? అంతే కదండి? 2 lakhs. వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 2 periods. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 2 periods వేరియబుల్ కాస్ట్లు కావాలి. పీరియడ్ 1 కి పీరియడ్ 2 కి. నాకు దగ్గర కాంట్రిబ్యూషన్ ఉందా? 1,50,000 మైనస్ 37,500, అదే కదండి? సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ వేరియబుల్ కాస్ట్ వస్తుంది. వేరియబుల్ కాస్ట్ ఎంత? 1,13,000, 12,500, 1,27,500. ఓకే, ఇవి ఆన్సర్స్ అండి. 1,12,500, 1,27,500, 23,000. అన్ని కరెక్ట్గానే వచ్చాయి కానీ చేంజ్ అయ్యిందండి ఏదన్నా? ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 8. ఓకే, ఏం చేయండి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ సేమ్ పీరియడ్ 1 పీరియడ్ 2 లాగే టోటల్ కాస్ట్ సేల్స్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఇచ్చాడు. మనకి ఏమొస్తుంది? రిమైండర్ ప్రాఫిట్ వస్తుంది, అంతేనా? టోటల్ కాస్ట్ ఏ కాస్ట్ ఉంటాయి మనకి? వేరియబుల్ కాస్ట్ ఉంటాయి అండ్ ఫిక్స్డ్ కాస్ట్లు కూడా ఉంటాయి. ఓకేనా అండి? అండ్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ప్రాఫిట్ ఎంత వస్తుందండి? 5,000 ప్రాఫిట్. వీళ్ళకి 7,000 ప్రాఫిట్. అజ్యూమింగ్ దట్ there is no change in prices and variable cost and that fixed cost expenses are incurred equally in the 2 half-year periods. Calculate for the year 2021. ఏమైందండి ఇక్కడ? సెల్లింగ్ ప్రైస్ ఏమైనా చేంజ్ అయిందా? అవ్వలేదు. సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవ్వలేదు, బట్ సేల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, అంతేనా? సేల్స్ వాల్యూమ్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది, అంతే కదండి? సో ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఎలా ఉన్నాయి? సేమ్ గానే ఉన్నాయి, ఈక్వల్ గానే ఇచ్చాడు. దీని నుంచి మీరు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ పీవీ రేషియో కనుక్కోవచ్చు కదా? పీవీ రేషియో ఫార్ములా ఏంటండి? చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఓకేనా? ఎంత అండి పీవీ రేషియో?
40%. సో కాంట్రిబ్యూషన్ ఎంతండి ఫస్ట్ హాఫ్ కి 40% ఇంటూ 45 ఇంటూ 40% ఎంతండి 18,000 అంతే 18 జస్ట్ 18,000 దీని కాంట్రిబ్యూషన్ ఎంతండి 50,000 ఇంటూ 40% 20,000 ఓకేనా ఇవి నా కాంట్రిబ్యూషన్స్ అండి సో నా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు 13,000 నా ఫిక్స్డ్ కాస్ట్ సో ఇదే ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ కూడా ఉంటుంది ఓకేనా అంతే కదండి ఈ ఫిక్స్డ్ కాస్ట్లు మన దగ్గర ఇంకన్నీ ఏమున్నాయండి సో ఫిక్స్డ్ కాస్ట్ ఉంది కాంట్రిబ్యూషన్ ఉంది వేరియబుల్ కాస్ట్ అన్న ఈజీ కనుక్కోవచ్చు వేరియబుల్ కాస్ట్ ఎంత అండి 45,000 మైనస్ 18,000 వేస్తే వస్తుంది వేరియబుల్ కాస్ట్ వస్తుంది అంతేనా సేల్స్ మైనస్ కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది 27,000 ఇది 30,000 అంతేనండి 30,000 ఇవేం కనుక్కోమని చూడండి పీవీ రేషియో ఎంత అంటే పీవీ రేషియో 40% పీవీ రేషియో ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఎంత 13,000 ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఎంత అండి 13,000 డివైడెడ్ బై కనుక్కోమంది హాఫ్ ఇయర్ ఫుల్ ఇయర్ కాదు క్యాలిక్యులేట్ ఇయర్ 21 ఓకే టోటల్ ఇయర్ కనుక్కోవాలి పీవీ రేషియోలో చేంజ్ ఉంటుందా అండి ఉండదు సో ఇంటూ 2 వేస్తే వస్తుంది ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ పర్ 2 ఇయర్స్కి వచ్చేస్తుంది 26,000 అండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ 26,000 divided by 26,000 divided by 40% 65,000 ఓకేనా ఇవన్నీ ఏం చేయొచ్చు అంటే మీరు హాఫ్ కన్నా డివైడ్ చేసి రాసుకోవచ్చు ఏం కాదు ఈక్వల్ గానే వస్తుంది అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అండి 2 ప్రాఫిట్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 4 year की 12,000 divided by margin of safety 12,000 divided by 40% అంతే కదా ఎంత వస్తుంది 13,000 అండి 30 percentage of margin of safety అండి ప్రాఫిట్ డివైడ్ బై ఏంటి 30,000 డివైడ్ బై సేల్స్ వేసినా వచ్చింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమైనా ఉందా మనకి పర్ యూనిట్ ఎన్ని యూనిట్స్ చెప్పాడు అండి ఏమైనా మనకి అప్పుడు ఏం చేయొచ్చు బీఈపీ 65,000 అంతేనా టోటల్ ఎంత అండి టోటల్ ఎంత 95 ఎంఓఎస్ ఎంత అవుతుంది అప్పుడు 95 మైనస్ 65,000 ఈక్వల్ టు 30,000 అనేది ఎంత అవుతుందండి మార్జిన్ ఆఫ్ సేఫ్టీలో ఐ మీన్ 30,000 అనేది 95 ఎంత అవుతుంది 30,000 డివైడెడ్ బై 95 ఎంతండి 31.58 అర్థమైందా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అర్థం కాలేదా అండి ఎవరికన్నా అర్థమైందా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏం చేశాను నేను టోటల్ సేల్స్ లో చేంజ్ చేశానంటే బీఈపీ సేల్స్ లెస్ చేస్తే నాకు ఏమొస్తాయి రిమైండర్ ఎంఓఎస్ వస్తుంది ఓకేనా సో సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ 95,000 మైనస్ 65,000 ఓకేనండి డివైడ్ బై సేల్స్ సేల్స్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎంఓఎస్ ఉన్నాయండి ఓకేనా సో ఇది 95 ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం 21 ఉన్నాయా ఇది చూడండి
S Limited furnishes with the following information relating to the half year ended 30th June 2021. మీరు ప్రతి ఒక్కరు సమ్స్ చేయాలండి, చేయగలగాలి. ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయాలి, ఎవరు మిస్ చేయదు. నేను అందుకే ప్రతి సమ్ చెప్తున్నాను, ఓకేనా? అంటే ప్రెసెంట్ టైం ఉంది కాబట్టి ఇది ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి ప్రతి క్వశ్చన్ చెప్తున్నాను. తర్వాత టైం ఎలా ఉంటుందో తెలియదు, టైం ఉన్నప్పుడే ప్రతి క్వశ్చన్ చెప్పుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ చాప్టర్స్, ఓకేనా? సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ మీరు క్యాలిక్యులేటర్ చేసేయండి, మీ తర్వాత మీరు చేసుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా. తర్వాత ఫార్మాట్ ఎలా ఉందని ఒక సంకేట్ చేసి చూసుకోండి, జస్ట్ ఫార్మాట్ కోసం. ఎందుకంటే ఫార్మాట్ దగ్గర మీకు ఏం జరుగుతుందంటే టైం అంతా ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఎలా చేసుకోవాలి, ఏ వేరియబుల్స్ రాసుకోవాలి ఫస్ట్ అసలు టేబుల్లో, ఇది తెలియాలి మీకు. లేకుంటే ఏమవుతుందంటే 50% ఒకసారి చేసుకుంటారు, తర్వాత 90% ఇంకోసారి చేస్తారు. ఇక్కడ మీకు టైం వేస్ట్ అయిపోతుంది. మీరు పర్ యూనిట్ చేసుకుంటూ ఏం చేయొచ్చు, కెపాసిటీ వేసుకోవచ్చు. 60% కెపాసిటీ దగ్గర, 90% కెపాసిటీ దగ్గర. ఇలాంటివన్నీ మీకు తెలియాలంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అలా ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఆ పర్టికులర్స్ ఎలా రాయాలని తెలుస్తుంది, ఓకేనా? దాంతోపాటు క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి. లాస్ట్ క్వశ్చన్గా చూడండి ఈరోజుకి. అర్థం కాకపోతే వెంటనే అడగండి, ఓకేనా? ఏం కనుక్కోమంటున్నా, మనకి ఏమి ఇచ్చాడు? ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడు, సేల్స్ వాల్యూ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు. మీరు ఈ ఫార్మాట్ ఖచ్చితంగా అలాగే గుర్తుపెట్టుకోవాలి. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది, కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో ఏది మిస్ చేసి ఏది అడిగినా కూడా మీరు చెప్పారు, ఓకేనా అండి? సో మీకు ఇచ్చిన క్వశ్చన్లో నుంచి ఇలా మీరు ఆలోచించారు, ఈ ఫార్మాట్లో ఏది మిస్ అయింది, ఓకేనా అండి? ఎలా చెప్తున్నాడు, ఏ వేలో చెప్తున్నాడు, బీఈపీ అన్నప్పుడు ఏ వేలో చెప్తున్నాడు, ఎంఓఎస్ అన్నప్పుడు ఏ వేలో చెప్తున్నాడు, ఇవన్నీ మీకు తెలియాలి. టోటల్ సేల్స్ అంటే బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ అని మీకు తెలియాలి. ఇలాంటి చిన్న చిన్న మీకు తెలుసుకుంటే మీరు ఈజీ చేసేయచ్చు, ఓకేనా? ఆ సిచ్యువేషన్లో వాడు ఏమడుగుతున్నాడు మీకు అర్థం అవ్వాలి అంతే. డ్యూరింగ్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కంపెనీ హ్యాస్ ప్రొజెక్టెడ్ ఏ లాస్ ఆఫ్ 10,000. సెకండ్ హాఫ్లో అండి. ఇది ఎన్నో హాఫ్? ఇది 30th June 2021 ఫస్ట్ హాఫ్, ఓకేనా? అంటే జనవరితో మాట్లాడుతున్నాడు. జనవరి 1 నుంచి 30th June వరకు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఏమైంది? 10,000 లాస్ వచ్చింది. క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫర్ ద 6 months ఎండింగ్ 30th June 2021. ఏం కనుక్కోవాలండి? బీఈపీ కనుక్కోవాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. బీఈపీ కనుక్కోండి. బీఈపీ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకి? మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలన్నా మార్జినల్ కాస్ట్లో మీకు కాంట్రిబ్యూషన్ కావాలి లేదా పీవీ రేషియో కావాలి, ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి, ఓకేనండి? మీరు ఫస్ట్ మార్జినల్ కాస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే మీరు గుడ్డిగా మీరు ఏం చేయాలి, పీవీ రేషియో కానీ కాంట్రిబ్యూషన్ కానీ వస్తుందో చూసుకోవాలి, ఓకేనండి? క్యాలిక్యులేట్ చేసుకోవాలి. చెప్పండి, బ్రేక్ ఈవెన్ ఇది ఇయర్ ఎండ్కి అడిగాడు కాబట్టి ఇయర్ ఎండ్ వరకే చెప్పండి. ఇయర్ 2కి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఆ చేంజెస్ ఎలా ఉంటాయి. అదే సారీ, హాఫ్ ఇయర్ ఫస్ట్ హాఫ్. బ్రేక్ ఈవెన్ పీవీ రేషియో చెప్పండి. పీవీ రేషియో ఎంత? 50%. కాంట్రిబ్యూషన్ కనుక్కోవాలి ఫస్ట్ మీరు. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటండి? మీకు ఇచ్చిన ఫార్మాట్లో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, అంతేనా? మనకి రెండు ఇచ్చాడు కదా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 45,000 ప్లస్ ప్రాఫిట్ 30,000. కాంట్రిబ్యూషన్ ఎంత అండి? 75,000. ఇలా క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు ఫార్మాట్. అండ్ దాంతో పీవీ రేషియో ఎంత వస్తుంది? సేల్స్ ఎంత? 1,50,000. సో పీవీ రేషియో ఎంత అండి? 75,000 కాబట్టి 50% పీవీ రేషియో, ఓకేనా? అండ్ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ప్రాఫిట్ అవసరం లేదు అక్కడ. సో ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి సరిపోతుంది మనకి, ఏం కావాలి అని చెప్పండి. ఇప్పుడు బీఈపీ 50,000 45,000 డివైడెడ్ బై 50% అంటే ఎంత? 95%, 90,000 అంతేనా అండి? 90,000 బీఈపీ. ఎంఓఎస్ అంటే ఎలా వస్తుందండి? టోటల్ మైనస్ బీఈపీ అన్న చేయొచ్చు, ప్రాఫిట్ డివైడ్ బై పీవీ రేషియో చేసినా వస్తుంది.
టోటల్ ఎంత 1,50,000 మైనస్ 90,000 60,000. అలా కాకుండా 30,000 డివైడెడ్ బై 50% ఎంత వస్తుంది 60,000 వస్తుంది అంతే కదా. అలా అలా ఎంఓఎస్ కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడండి ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అజ్యూమింగ్ దట్ పివి రేషియో అండ్ ఫిక్స్డ్ రిమైన్ కాన్స్టెంట్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇయర్ ఆల్సో. అంటే ఏంటి మీనింగ్? ఏమేమి కాన్స్టెంట్? పివి రేషియో కాన్స్టెంట్. పివి రేషియో కాన్స్టెంట్గా ఉండాలి అంటే సేల్స్ ప్రైస్ వేరియబుల్ కాస్ట్ ఎలా ఉన్నట్టు, కాంట్రిబ్యూషన్ ఎలా ఉన్నట్టు అండి? సేమ్గానే ఉండాలి. కాంట్రిబ్యూషన్ మారిపోతే పివి రేషియో మారిపోతుంది. కాంట్రిబ్యూషన్ ఎలా మారుతుంది? సేల్స్ మారినా కాంట్రిబ్యూషన్ మారిపోతుంది. ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మారినా కాంట్రిబ్యూషన్ చేంజ్ అయిపోతుంది. వేరియబుల్ కాస్ట్ మారినా కూడా కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది అంతే కదా. సో నాకు పివి రేషియో కాన్స్టెంట్ అంటున్నాడు. కాన్స్టెంట్ అంటున్నాడు అంటే ఏంటి? ఎక్కడ చేంజ్ అయినట్టు? ఇప్పుడు నాకు ఈ పివి రేషియో చేంజ్ అవ్వలేదు, ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవ్వలేదు అన్నాడు. కానీ ఏం జరిగింది? నాకు లాస్ వచ్చింది. సెకండ్ హాఫ్లో లాస్ వచ్చింది. ఫస్ట్ హాఫ్లో నాకు ప్రాఫిట్ ఉంది. నాకు వేరియబుల్ కాస్ట్ చేంజ్ అవ్వలేదు, సెల్లింగ్ ప్రైస్ కూడా చేంజ్ అవ్వలేదు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అప్పుడు మరి లాస్ ఎక్కడ చేంజ్ అయినట్టు? నాకు యూనిట్స్ తక్కువ అమ్మాను అంతే కదా. నేను తక్కువ యూనిట్స్ అమ్మాను కాబట్టి నాకు ఏం జరిగింది? లాస్ వచ్చింది. నేను ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయలేకపోయాను కాంట్రిబ్యూషన్లో నుంచి. అర్థమవుతుందా అండి? సో లాస్ వచ్చింది కాబట్టి అక్కడ ఎంఓఎస్ ఉంటుందా? ఉండదు సెకండ్ హాఫ్లో. సో ఎక్స్పెక్టెడ్ సేల్ వాల్యూమ్ అడిగాడు. ఏమేమి సేమ్గా ఉంటాయండి? పివి రేషియో అలానే ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్లో కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు రివర్స్ చేయండి ఒకసారి ఇందా చెప్పిన ఫార్మాట్లో. ఒక్క నిమిషం. ఎంతండి? లాస్ కదా. లాస్ 10,000 లాస్. ఫిక్స్డ్ కాస్ట్ అలానే ఉన్నాయి. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత అండి? 45,000 ఫిక్స్డ్ కాస్ట్లు. అవి మనం రికవర్ చేయగలిగామా? లేదు. అప్పుడు ఎంత అవుతున్నట్టు? 35,000 కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు. ప్రాఫిట్ ఆర్ లాస్? కాంట్రిబ్యూషన్, వేరియబుల్ కాస్ట్, సేల్స్. ఓకే, కాంట్రిబ్యూషన్ 35,000. సో పివి రేషియో ఎంత? పివి రేషియో కూడా కాన్స్టెంట్ 50%. అంటే ఎంత అయినట్టు అండి? ఇది 70,000. వేరియబుల్ కాస్ట్ ఎంత అండి? 35,000 అంతేనా. ఇది సెకండ్ హాఫ్. అడిగిన క్వశ్చన్ కూడా అంతేనండి. ఎక్స్పెక్టెడ్ సేల్స్ వాల్యూమ్ ఎంత? సేల్స్ వాల్యూమ్ సెకండ్ హాఫ్లో 70,000. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటండి? బ్రేక్ ఈవెన్ సేల్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఫర్ హోల్ ఇయర్ 2021. హోల్ ఇయర్ కనుక్కోవాలి. హోల్ ఇయర్ కనుక్కోవాలంటే ఏంటి? 20 ఇయర్స్ కలిపి ఎంతో కనుక్కోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ మారలేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంటాయండి? 90,000 ఫిక్స్డ్ కాస్ట్ అంతే కదా. ఏం చేంజ్ అవ్వలేదు కాబట్టి పివి రేషియో కూడా ఎలా ఉంటుంది? సేమ్ గానే ఉంటుంది. 90,000 డివైడ్ బై 50% అంటే ఎంత? 1,80,000 అంతేనా ఆన్సర్. బిఈపి ఏంటండి? 1,80,000 బిఈపి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఎంత? ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ప్రాఫిట్ ఎంత అండి? 20,000. 30,000 ప్రాఫిట్. సెకండ్ హాఫ్లో 10,000 లాస్. ఓవరాల్గా 20,000 ప్రాఫిట్. 20,000 డివైడెడ్ బై 50%, 40,000 ఎంఓఎస్. లేకుంటే ఏం చేయొచ్చు? నేను టోటల్ సేల్స్ లో చేంజ్ చేస్తాను. నేను బిఈపి సేల్స్ తీసేస్తాను. టోటల్ సేల్స్ ఎలా? ఎంతో టోటల్ సేల్స్ 1,50,000 ఇక్కడ అంటే 70. టోటల్ ఎంత అండి? 2,20,000. 2,20,000 మైనస్ బిఈపి ఎంత అండి? 1,80,000. టోటల్ ఎంత అయినప్పుడు 1,80,000 చేస్తే రిమైనింగ్ 40,000. అయిపోయింది కదా టైం. ఓకే, అర్థమైందా అండి? చాప్టర్ అయిపోతుంది, అందుకోసమే అడుగుతూ ఉన్నాను. తర్వాత మళ్ళీ రివైజ్ అవ్వదు కదా, మళ్ళీ చివరిలో ఎప్పుడో అవుతుంది. ఇంత డీటెయిల్గా ఉంటుందో అడుగుతానో తెలియదు. అర్థమైందా నీకు అని. ఓకేనా? సో ఇప్పుడే మీరు అది అడ్జస్ట్ అవ్వండి దాన్ని క్లాస్లో అడగడానికి. ఓకేనా అండి? ఓకే, క్లాస్ 10